అనంతపురం జిల్లా నగరంలో వరద బాధిత కాలనీల ప్రజలకు అండగా ఉన్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పండమేరు వంక గత రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది అన్నారు. ఈ ప్రభావంతో పంచాయతీలోని పలు కాలనీలు వరద నీరు వచ్చి చేరుతుంది అని, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాత్రి నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను ముందే అప్రమత్తం చేశామని, నష్ట తీవ్రత తగ్గిందని వారు అన్నారు. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము అందిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది బాధిత కాలనీల్లోనే ఉంటారని, వారికి ఏ అవసరం వచ్చినా వారిని వెంటనే సంప్రదించాలన్నారు. సెల్ పెట్టుకుంటే సెల్ వస్తుంది ఇంత ఉంది కూడా పూర్తి ముడిపోయింది సార్. పైన 2 అడుగులు వస్తాయి సార్ బ్రిడ్జ్ మీద. ఈ సెల్లు నా వంతు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఒక 5-6 కాలనీలు నీటిమయమైనాయి. నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలంలో బండమీదపల్లి చెరువు, అలాగే కనగానపల్లి మండలంలో కనగానపల్లి చెరువు తెగిపోవడం వల్ల ఈ పండమేరు ద్వారా ఈ నీళ్ళన్నీ వచ్చి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే నారా లోకేష్ గారి కాలనీ, అలాగే రామకృష్ణ కాలనీ, సుశీరెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాలనీ, అభ్యుదయ కాలనీ మొదలైన కాలనీలకు మొత్తం వాటర్ వచ్చి ఇక్కడ చేరింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు పొద్దు నుంచి కల్పించడం జరిగింది. ఇక్కడ ఉండే పంచాయతీలు కానీ, పంచాయతీ ఆఫీసులో కానీ, అలాగే కాలనీలో కానీ మొత్తం ఇక్కడ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం నుంచి భోజనాలు, పొద్దున ఆల్రెడీ టిఫిన్లు అన్నీ పంపించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి భోజనాలు కానీ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా అక్కడికి వచ్చి చేరుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మా సచివాలయం సిబ్బంది అయితే ఏమి, అలాగే మా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అంతా వచ్చి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు వాళ్ళంతా పొద్దు నుంచి రాత్రి 1 గంట నుంచి దాదాపు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.